వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. క్లౌడ్ కిచెన్ ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఓకేనా? ఇదంతా కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే అవుట్లెట్ కరీంనగర్లో ఉంటున్న ఒక కిచెన్, పేరు వచ్చేసి శ్రీలక్ష్మి కిచెన్, ఓకేనా? కరీంనగర్లో శ్రీలక్ష్మి కిచెన్. వీళ్ళు లాస్ట్ టైం ఏం చేశారంటే, ఇప్పుడు ఇది నేను చెప్పే స్టోరీ ఇప్పటిది కాదు, నిన్న మొన్న జరిగిందైతే కాదు, ఒక 5-6 నెలలు అవుతుంది. సో నేనే కొంచెం వీడియో తీయడానికి టైం దొరక్క నేనే కొంచెం వీడియో తీయాలనే నాకు కూడా కొంచెం చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే నాకున్న వర్క్స్ అనేవి అటువంటివి కిచెన్లు ఉంటాయి నాకు. సో జనాలు కలుస్తూ ఉంటారు, డైరెక్ట్ లైవ్లో వచ్చి కలుస్తూ ఉంటారు. సో కొంచెం అలా డిలే అయిపోయింది, వీడియో తీయడం అనేది డిలే అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నాడో, అసలు ఎలా స్టార్ట్ చేసుకున్నాడు అని ఎందుకో చెప్పాలనిపిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను మీతోటి. వాళ్ళ మ్యాటర్ ఏంటంటే అండి, ఇతను కొబ్బరి బొండాల బిజినెస్ చేస్తాడు మామూలుగానే. ఏమైంది, ఈ కొబ్బరి బొండాల బిజినెస్ ఓన్లీ దీన్ని ఏమంటారు, ఓన్లీ ఎండాకాలంలో ఒక్కటే కదా బిజినెస్ ఇది. మిగతా టైంలో అంతా చల్లగానే ఉంటుంది బిజినెస్. ఎండాకాలం ఒక్క దాంట్లోనే అంత బిజినెస్ బాగుంటుంది, మిగతా టైం అంతా ఖాళీ కూర్చోవాల్సింది తప్ప ఇంకేం ఉండదు బిజినెస్. కానీ మన అప్పులు, మన మెయింటెనెన్స్లు అవన్నీ ఊరికే ఉండవుగా, అవి వెళ్తూనే ఉంటాయి. ఈఎంఐలు కావచ్చు, ఇంటి రెంట్లు కావచ్చు, లేకపోతే ఇంటి తినే డబ్బులు కావచ్చు, అవన్నీ వెళ్తూనే ఉంటాయి. దానికి తగ్గదు, ఎప్పుడు దానికి తగ్గదు. మన బతుకంతా అంతే, దానికి తగ్గదు. మిగతావన్నీ తగ్గుతాయేమో, దానికి తగ్గదు. సో అలానే అని చెప్పేసి ఈయన స్టార్ట్ చేసుకున్నాడు కొబ్బరి బొండాల బిజినెస్. పాపం ఎండాకాలంలో బాగా రన్ అయింది. ఇంకా మళ్ళీ డిసెంబర్కి వచ్చేసరికి ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, తర్వాత ఆటోమేటిక్గా బిజినెస్ అనేది డల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఏం పెట్టాలో అర్థం కాక, బిజినెస్ ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అలాంటి టైంలో ఏదో ఆన్లైన్లో పెట్టుకుంటే మనకు బాగుంటుంది కదా, ఏదన్నా ఇట్లా క్లౌడ్ కిచెన్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళ భార్య సపోర్ట్ తీసుకొని ఏం చేశాడు ఆయన, ఫస్ట్ ఇది మనకంటే ముందు ఎవరినో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఫుడ్ లైసెన్స్ చేశారంట. కానీ బట్ అకౌంట్ అంత దరిద్రంగా చేశారు, నీట్గా చేయలే, ప్రాపర్గా చేయలే, ఆయన్ని మోసం చేశారు. మేము చేస్తాం మాకు ఇవ్వండి అని చెప్పేసి ఎవరో పాపం మభ్యపెట్టి, ఆయన పాపం చదువుకోలేదు, ఆయన కానీ ఆయన భార్య కానీ ఎక్కువగా చదువుకొని ఉంటే ఇంకా మంచి బిజినెస్ చేసేటోళ్ళు కానీ లేదు కాబట్టి కదండి అది చేసుకుంటున్నారు, వాళ్ళ చేతనని కాదు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి వాడిని కూడా వీళ్ళు మోసం చేశారు. మేము ఫుడ్ లైసెన్స్ తీసిస్తాము, స్విగ్గీ జొమాటో మేము చేస్తాము అని చెప్పి మభ్యపెట్టి అతని దగ్గర డబ్బు తీసుకున్నారు. డబ్బు తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, నో రెస్పాన్స్. సో ఈ విధంగా తనని లాస్ చేశారు పాపం. ఆ డబ్బు కూడా అతను 10 రూపాయల వడ్డీ తెచ్చి డబ్బు ఇచ్చాడు పాపం. ఎందుకు, బతుకు బాగుండాలా, ముందుకెళ్ళాలని చెప్పేసి ఏదో ₹1 ఇప్పుడు ఎట్లా బిజినెస్ పడిపోయింది, కొబ్బరి బొండల బిజినెస్ పడిపోయింది, ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి 10 రూపాయల వడ్డీతోటి తెచ్చాడు. డబ్బులు తెచ్చి పెడితే ఆయనతో తినేసారు. ఉంటారు కొంతమంది మోసకారు నా కొడుకులు. నేను చెప్తున్నా చూడండి, ఫుడ్ ఇండస్ట్రీలో 90% ఉంటారు. ఎవరి కడుపు వాడే చూసుకుంటాడు. ఇది మీకు తెలియదు, ఎవరి కడుపు వాడే చూసుకుంటాడు. సపోర్ట్ చేసేటోడు ఎవడో దొరకడు, చాలా వరకు దొరకడు. ఎందుకంటే కిచెన్లో నిలబడవు 99% నిలబడవు కిచెన్లు. అందుకే వానికి వచ్చినట్టు దన్నుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నిలబడుకోవాలంటే దానికంటూ ఒక స్ట్రాటజీ ఉండాలా, దానికంటూ మన మెయిన్ అనేది కొంచెం హోంవర్క్ చేసి ఉండాలా, మనం చెప్పినట్టు అది వినాలా బిజినెస్. సో ఈ విధంగా ఉంటే కంట్రోల్ అయితే అన్ని ప్రతి ఒక్కటి కూడా అట్లా. సో ఎవరి డబ్బులు వాడు తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ ఫలితం మాత్రం 0. ఆయనకు అకౌంట్ చేయలేదు, ఎవరు కూడా అకౌంట్ చేయకుండా వదిలేశారు పాపం. చేశాడు మళ్ళీ రాంగ చేయంగా ఫోన్ చేయంగా సతాయిచ్చి ఫోన్ ఎంటబడితే డబ్బులు ఇచ్చి మరి ఎంటబడితే అప్పుడు ఏదో చేశాడు. అది కూడా పనిమార్గంగా చేశాడు. ఒక్క ఆర్డర్ లేదు. ఇంకా ఆయనకి మైండ్ ఏం పని చేయకపోయేసరికి మళ్ళీ ఏదో ఇట్లనే చూస్తుంటే మన వీడియోలు చూశాడంట. మన వీడియోలు చూసి మనం జెన్యున్గా అనిపించి ఆయన ఏం చేశాడంటే నాకు ఫోన్ చేస్తే సమ్ ప్యాకేజ్ చెప్పాను నేను, మా ప్యాకేజ్ ఇలా ఉంటుందండి అని చెప్తే
ఆయన ఇదంతా చెప్పాడు, సార్ ఆల్రెడీ ఇలా చెప్పి అదే తీసుకుపోయారండి అది ఇది అన్నారు. లేదన్న అది మనకి తెలియదు, అలాంటి వాళ్ళ దగ్గరనే నమ్ముతారు, చాలామంది గొర్రెలాగా నమ్మేస్తారు జనాలు. ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో 100 రూపాయలు కొడితే అవుతుందంట, తర్వాత మళ్ళీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని కలవండి మేము చేపిస్తాము లైసెన్సులు అంటున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదబ్బా, అది మీకు అర్థం కాదు, అది మీకు అర్థం కాదు, అది తర్వాత అర్థమవుతుంది. చాలామంది కేసులు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. సో ఇలా జరిగిందండి, నాకు ఇలా జరిగింది, డబ్బులు తీసుకొని ఇట్లా మోసం చేశారు, ఏమీ చేయలేకపోయినాను సార్, నాకేం అర్థం కావట్లేదు అని అంటే నేను ఆటికి చెప్పాను, సరే అన్న నాకు తెలియదు, ఎవరు చేశారో కూడా నాకు తెలియదు, తెలిసింటే కూడా నేను చెప్పేటోని, ఎవరు చేశారో కూడా మనకు తెలియదు, నా ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది అన్న. ఆయన ఒకటే మాట అన్నాడు, సరే సార్ నేను ఇస్తాను సార్ అన్నాక ఒక 3-4 రోజులు అంతే, 3-4 రోజులు అంతే. ఈ 3-4 రోజుల వ్యవధిలో మళ్ళా డబ్బు తెచ్చాడు, డబ్బు తెచ్చి మళ్ళీ 10 రూపాయల వడ్డీ తీసుకొచ్చి పెట్టాడు. అది కూడా చెప్పాడు, 10 రూపాయల వడ్డీతో నేను చేస్తున్నాను సార్ డబ్బులు, ఇలా మోసం చేశారు, పోయిన వాళ్ళు మోసం చేశారు, అలా మీరు చేయకండి సార్ అన్నాడు. నీకు తెలుస్తుంది అన్న, ముందు నేనంటే ఏందో తెలుస్తుంది అని చెప్పాను. ఆయన ఏం మాట్లాడాల, ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోస్ కూడా ఉన్నాయి, నేనేంటో మీకు తెలుసు. చూసి ఏం చెప్పాడు ఆయన, పలానా పేరు మీద చేయండి సార్ అన్నాడు. సరే అని చెప్పేసి అప్పుడు చెప్పాడు, మనకు ఈ శ్రీలక్ష్మి కిచెన్ అనే పేరు మీద చేయమన్నాడు. మనం చేసాము. చేసిన తర్వాత అతను ఇది పక్క పెడదాం, అతని గురించి పక్క పెడదాం. ఇంకొకటి ఏంటంటే 10 రూపాయల వడ్డీ తెచ్చాడు కదా. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఒక మాట నేను అడుగుతానండి, 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నారే, 10 రూపాయలు 15 రూపాయలు కూడా నేను మొన్న రీసెంట్లీ కూడా ఒక 5 రోజుల కిందట కూడా కాదండి, ఆ డబ్బులన్నీ ఖచ్చితంగా మీరు తింటున్నారండి. ఆ డబ్బులు 10 రూపాయల వడ్డీ, అంత కర్మ వడ్డీ తింటున్నారే, కడుపులోకి వస్తుందా? ఇప్పుడు మీ డబ్బును మీరు కూడబెట్టుకున్నారు, ఆ డబ్బుని ఇంకా డబ్బు కూడబెట్టుకోవాలనేది ఉంటుంది ఎవరికైనా. ఆపదలు ఉండడానికి సాయం చేస్తున్నారు కదా, మీరు ఆపదలు ఉండడానికి సాయం చేస్తున్నారు కదా. సాయం చేసినప్పుడు మరి 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీయా ఒక్కొక్కరికి? వాడు అవతలోడు ఎట్లున్నాడో చూసుకోడా? ఆ డబ్బులు వస్తాయా అండి? పోనీ ఇంత తింటున్నారు, కరెక్ట్, పోనీ ఇంత 3 పూటలు తింటున్నారా? ఏం వడ్డీ అండి? కర్మ వడ్డీ, నాకు అర్థం కాదు. ఒక్కొక్కరి దగ్గర 10-15 రూపాయలు వడ్డీయా? ఏమో, ఇక ఎవరి బిజినెస్లు వాళ్ళవి. గవర్నమెంట్ కూడా ఎక్కడ చెప్పదండి 10 రూపాయలు వడ్డీ తెచ్చుకోండి, 20 రూపాయలు వడ్డీ తెచ్చుకోండి అని చెప్తే కేసులు అవుతాయి. అది సో ఎవరి బిజినెస్లు వాళ్ళు, నేను తప్పు పట్టను. సో నేననేది ఏంటంటే అంతంత వడ్డీ అంటే మళ్ళీ ఆ డబ్బులు ఎన్నికి వచ్చేటివేనా? ఆలోచించండి ఒకసారి. కానీ జరగని, ఎవరి బిజినెస్ వాళ్ళది, చేసుకోండి, పోనివ్వండి. ఇతనికి అవసరం ఉంది, నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు ఇంత రేటు చెప్పావు, ఇష్టమైతే ఇస్తావు లేకపోతే లేదు. ఇదేగా జరిగేది డీలింగ్. ఇష్టమైతే ఇస్తావు, లేకపోతే లేదు. అవతలోడు ఏం చేస్తాడు, వాడి పరిస్థితి బాగోలేక తీసుకుంటాడు. దట్స్ ఆల్. సో అలాగనే తీసుకొచ్చి పెట్టాడుగా. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను, ఏనాడైతే నేను అతనికి ఆన్బోర్డ్ చేసి ఇచ్చా అవుట్లెట్ 100% నేను ఏదైతే చెప్పానో, నేను స్విగ్గీ చేస్తానని చెప్పా, జొమాటో చేస్తానని చెప్పా, లైసెన్స్ చేస్తానని చెప్పా, మన కోర్స్ ఉంటుందని చెప్పా, మన ప్యాకేజ్ ఉంటుందని చెప్పా, అన్ని ఏ టు జెడ్ అట్లా ఆన్బోర్డ్ చేసి అవుట్లెట్ ఆయన చేతికి అలా ఇచ్చాను. అలా ఇచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఆన్ చేసుకున్నాడు, ఐటమ్స్ అన్నీ ఆన్ చేసుకున్నాడు. అవన్నీ చెప్పాను నేను నీట్గా. ఆన్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేశాడండి. ఆయన ఎట్లా చేశాడు తెలుసా? ఒక్క రేంజ్లో చేశాడు. వారానికి ఆయన 30,000 లేపుతున్నాడు. 30,000 వారానికి 30,000 లేపుతున్నాడు. నెలకి 4 వారాలు ఉంటాయి. 4 వారాలు ఉంటాయి కదండి, మీకు తెలిసిందే కదా. 1,20,000 లేపుతున్నాడు. అక్షరాలు 1,20,000 లేపుతున్నాడు. దానికి సంబంధించిన ప్రూఫ్ ఇక్కడ పెడతా చూడండి. ఉంటే పెడతాను, లేదంటే ఏది ఆ ఎర్నింగ్స్ ప్రూఫ్ నాకు పెట్టాడు. ఆ ఎర్నింగ్స్ ప్రూఫ్ నేను ఇక్కడ పెడతాను చూడండి. అదే అంటే చాలా రోజులు అయిపోయింది కదా, దొరికిందంటే మీకు ఇక్కడ పెడతాను. ఇదొకట. అతను ఇంత చక్కగా రాణిస్తున్నాడు. ఎంత రాణిస్తున్నాడు తెలుసా? మామూలు విషయం కాదు అసలు. 1,20,000 నెలకు లేపుతున్నాడు అంటే ఇంకా ఆలోచించండి. కరీంనగర్ అవుట్లెట్ నేను చెప్పేది. మంచి ఫుడ్ ఇస్తున్నాడు, డబ్బులు గెయిన్ చేసుకుంటున్నాడు. ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఒక మంచి వ్యక్తి దొరికాడు అంటే అది నేనే.
ఒక మంచి వ్యక్తి దొరికాడు. నేను స్టార్ట్ చేసుకోవడానికి నాకు ఇంతకంటే ఇంకేం కావాలా అనుకుని తెగిచ్చి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తొక్కుతున్నాడు, మామూలుగా కాదు, తొక్కుతున్నాడు. దరిద్రం ఏదైతే ఉందో 10 రూపాయలు వడ్డీతో తీసుకొచ్చిన డబ్బులని ఇట్లా అంటున్నాడు సింపుల్గా. అది అంటే ఆలోచించండి, బిజినెస్ అనేది అలా చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతను ఎంత శ్రమ పడుతున్నాడు తెలుసా. మీరు అనుకోవచ్చు, ఆహా సూపర్ రా, 1,20,000 రూపాయలు నెలకు లేపుతున్నావు నువ్వు, ఆహా మామూలుడి కాదరా నువ్వు అనని మీకు మెయిన్లో ఒకటి వచ్చి ఉంటుంది. ఇంకేం లే వీళ్ళకి, సూపర్ బాగుందిలే అంటాడు. ఆ డబ్బు రావడానికి అతను ఎంత కష్టపడుతున్నాడు తెలుసా మీకు. అసలు ఆ డబ్బు రావడానికి ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కష్టం చేస్తున్నాడు తెలుసా. ఒక్కసారి ఇక్కడ ఫోటో వేస్తా చూడండి ఒకసారి. చూసారు కదా, అవేంటో తెలుసా. అతనికి లాస్ట్ టైము ఈ క్రిస్మస్ టైంలో ఏదో దెబ్బ తగిలితే కుట్లు కూడా పడ్డాయంట పాపం, కుట్లు కూడా కాలుకు పడ్డాయంట. అయినా కూడా అతను కూర్చొని నార్మల్ కింద కూర్చొని వాళ్ళ భార్యకి కూరగాయలు తరిగిస్తున్నాడు. కూరగాయలు కానీ ప్యాకింగ్ కానీ చేస్తున్నాడు. రెయ్యం బొగులు నైటు పొద్దున. ఇబ్బంది ఉన్నా కూడా అతను అంత కష్టం పెడుతున్నాడు కాబట్టి భగవంతుడు ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ కష్టము చూడలేక వద్దురా బాబు సాగుపరా, నువ్వే పోరా, నువ్వు బతుక్కోపరా అని చెప్పి భగవంతుడు ఓపెన్ చేశాడు డోర్లు అనేది. అది అంత కష్టం చేశాడు కాబట్టి ఇవాళ అతను సంపాదించగలుగుతున్నాడు. ఇదిగోండి, మనకు మీరు అనుకోవచ్చు ఇదంతా డూపేమో, పనికిమాల పంచాయతీ చెప్పడం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, నాకు లాస్ట్ టైం పెట్టిన ఫొటోస్ ఇవి. దానికి నేను ఇక్కడ పెట్టా చూడండి. ఇది లాస్ట్ టైం పెట్టిన వీడియోస్. నేనేం పెట్టా చూడండి కామెంట్, 100% నేనున్న, కంగారు పడకండి, నా సపోర్ట్ మీకు ఉంటుంది. చూసారుగా. ఈ విధంగా తను అంత కష్టపడుతున్నాడు. ఏం అవసరము చెప్పండి, ఎవరి కోసం? అరే దీనమ్మ 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చాడబ్బా బతుకు బాగుండాలని. మరి అలాంటిదప్పుడు మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఎట్లా తెగబడాలా, బిజినెస్లో ఎట్లా తెగబడాలా, అలా తెగబడినాడు కాబట్టే ఈరోజు ఇంత సక్సెస్లో ఉన్నాడు ఇవాళ. అంతేగాని చేసుకుందాంలే, పండుకుందాంలే, రేపు ఆన్ చేద్దాం, ఎల్లుండి ఆన్ చేద్దాం, రేపు మంచి రోజు అంట, రేపు చేసుకుందాంలే. మా గురువు గారిని అడిగాను, ఎల్లుండి బాగుందంట, బాగుందని చెప్పేశాడు. పైగా ఆ రోజు కరెక్ట్గా 5 నుంచి 6 గంటల టైంలో ఆన్ చేసేయండి అని చెప్పాడు. అంతే, ఆన్ చేసేస్తా సార్, ఇంతే. ఇలాంటివి నమ్మల. కష్టాన్ని నమ్మి అతను కానీ అతని భార్య కానీ ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. అంత కష్టపడ్డారు అతను కానీ అతని భార్య కానీ, రెయ్యింబోలు కష్టపడ్డారు. రాణిస్తున్నారు ఇవాళ రాజుల. అతని కిచెన్ ఏదైతే పెట్టాడో, అతని దరిద్రానికి ఒక చెక్ పాయింట్ పెట్టాడు. ఇక మాకేమొద్దు, ఇది ఉంది, బతుకు తెరువు ఇచ్చారు, బాగుంది. ఒక్కొక్క రూపాయి తెచ్చిన కాడు, ఒక్కొక్క రూపాయికి 2 రూపాయలు వేసి కట్టేసి ఎన్నికేసి నమస్కారం అంటున్నాడు అప్పులకి. అంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నాడు ఇప్పుడు అతను. ఒక్కసారి ఆయన ఏం చెప్పాడు ఒకసారి ఆయన మాటలోనే వినండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఫోటోలో ఎందుకు పెట్టానంటే సార్, మొన్న క్రిస్మస్ పండుగ రోజు అందరూ ఆర్డర్లు చేసుకుంటుంటే నా కాలుకు రైట్ సైడ్ లెగ్కి సర్జరీ జరిగింది సార్. లెఫ్ట్ సైడ్ లెగ్కి కూడా మొన్న శుక్రవారం నాడు సర్జరీ జరిగింది సార్. ఆల్రెడీ శుక్రవారం నాడు సర్జరీ జరిగింది, రెస్ట్ తీసుకోకుండా కాళ్ళు బ్లీడింగ్ అవుతున్నా కానీ సరే ఆర్డర్లు చేసి పంపించాను సార్. అయితే కస్టమర్ ఇట్లా బ్యాడ్ క్వాలిటీ ఫుడ్ అని పెట్టేసరికి నాకు చాలా బాగా అనిపించింది సార్. మనం చేస్తున్న శ్రమని గుర్తించకుండా బ్యాడ్ కామెంట్ పెట్టేసరికి నేను ఎలా ముందుకు సాగడం, ఎట్లా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనేది, ఎలాంటి ఆలోచన అనేది తోయకుండా జరిగింది సార్. మీరు మంచిగా సలహా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. నా గోల్ ఏంటిది అంటే వారానికి వచ్చేసి ఓన్లీ స్విగ్గీ పర్పస్ ఒక 30,000 టార్గెట్ కొట్టాలి. నేను ఏ బరువులు మోయటం లేదు, ఎవరి కిందకి పనికి వెళ్ళడం లేదు. నా ఇంట్లో నేను ఉంటున్నా, నా ఇంట్లో నాకు ఉండడానికి మాకు మార్గం చూపించారు మీరు.
నా ఇంట్లో నేను కూర్చోను, నిల్చోను, వెజిటేబుల్స్ కట్ చేసుకుని నా కిచెన్లో నేను నా కుటుంబానికి జీవనాధారంగా నడుచుకునే ఒక ఉపాధి చూపించారు. దాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. మీ కోఆపరేషను, మీ సపోర్టు నాకు మా కుటుంబానికి అందిస్తున్నారు. మీరు చేస్తున్న సహాయం చాలా మరవలేనిది సార్. ఇంకా ఇలాంటి సహాయం ఎంతమందికి అందిస్తున్నారో వాళ్ళందరి తరపు నుంచి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా కాళ్ళకి కుట్లు తీయలేదు సార్. రేపు లేదా ఎల్లుండి కుట్లు తీస్తున్నారు. సర్జరీ ఎల్లుండి చెక్ చేసి కుట్లు ఓపెన్ చేస్తున్నారు. ఆయన సార్ నన్న కిచెన్లో నేను కిచెన్ నడిపించుకుంటున్నాను సార్. జస్ట్ జనవరి 16వ తారీఖు నుంచి మొన్న లాస్ట్ మేడారం జాతర అయిపోయిందని కూడా 1వ తారీఖు నాడే ఓపెన్ అయింది సార్ నా క్లౌడ్ కిచెన్. 1వ తారీఖు నాడే ఓపెన్ అయింది. 1వ తారీఖు నాడే నా ఎడమ కాలుకి సర్జరీ జరిగింది సార్. కష్టపడుతూ ఇట్లా మీరు ఇచ్చే సలహాలతోటి ముందు అడుగు వేస్తున్నాను సార్. ఎప్పటికీ ఇలా మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. సో ఇది అది బ్యాడ్ కామెంట్స్ అంటే ఇప్పుడు ఫుడ్ అనేది అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ ఏం లేదు. వాళ్ళు పెడుతుంటారు, వాళ్ళు పెడుతూనే ఉంటారు. ప్రతి ఒక్క మనిషి పెడుతూనే ఉంటారు. మాకు ఫుడ్ నచ్చలేదని పెడతాడు. ఒకడు బాగుందని పెడతాడు, ఒకడు బాగలేదని పెడతాడు. అందరిది మెచ్చుకోవడానికి ఇదేమి మనం కరెక్ట్ అయిన వస్తువునేం కాదు. ఆడ మనం కరెక్ట్ ఒక వస్తువు అనే మనం కాదు. ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చదు. ఇప్పుడు నేను మీకు నచ్చుతా, ఒకరికి నచ్చను. ఓకేనా? సో అలాగా ఆ విషయంలో తను ఇబ్బంది పడ్డా. నేను అదే చెప్పాను, కంగారు లేదు అని చెప్పాను. అందుకే కదా నేను కింద అప్పుడే పెట్టా కదా, 100% నా సపోర్ట్ ఉండి నువ్వు కంగారు పడకనని చెప్పాను. అది సో ఈ రోజు వరకు కూడా ఇతను ఇంత చక్కగా రాణిస్తున్నాడు. ఇదండి, ఒక పని చేయాలని అంటే దానికి ఒక కష్టం అనేది ఉండాలి. ఊరికనే సక్సెస్ రావాలంటే రాదు. అతనికి కుట్లు పెట్టుకొని కూడా అతను అంత కట్టుకొని అంత గాయంగా ఆడుతున్నా కూడా అతను అంత కష్టం చేస్తున్నాడు అంటే ఊరికే వస్తుంది సక్సెస్. అలా చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు సక్సెస్ అనేది ఇచ్చాడండి. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పా ఒక మాట, టైము, గురువు గారు అవన్నీ ఇవన్నీ చెప్పాను. ఆ టైంకి ఓపెన్ చేయాలా. నేను దాన్ని తప్పు పట్టనండి. నేను తప్పు పట్టను. నేను అనేది ఏంటంటే అలా అనుకోని ఈడికొచ్చాము. ఇప్పటికే టైం వేస్ట్ అయిందని మన బాధ. ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా నువ్వు ఆగుతున్నావా ముందుకెళ్ళడానికి? నువ్వు ముందుకెళ్ళడానికి ఇంకా నువ్వు ఆగితే ఇంకెప్పుడు ముందుకెళ్ళేది? నువ్వు ముందుకెళ్ళేది ఎప్పుడు? ప్రతిసారి నాకు అది లేదు, ఇది లేదు, ఆ టైం లేదు, ఈ టైం లేదు, సోమవారం కావాలా, 1వ తారీఖు కావాలా, జనవరి 1 కావాలా, ఉగాది కావాలా. అది ఏనాడైతే నువ్వు నీ మెయిన్లో పెట్టుకొని చెయ్యాలి అని అనుకొని నువ్వు ముందుకొచ్చిన రోజే ఆ క్షణమే నీ దరిద్రానికి కానీ నువ్వు అనుకున్న దానికి కానీ ఒక చెక్ పాయింట్ పెట్టినట్టు, ఇలా మొత్తం ఇలా తీసి ఇలా చెక్ పాయింట్ పెట్టినట్టు నీ దరిద్రానికి. అంతేగాని దీనికి టయాలు, గురువులు, పేరు బలాల మీద చేపించుకున్న వాళ్ళు కూడా చాలామంది లాస్ట్లో ఉన్న సంగతి నాకు తెలుసు. ఆ విషయం ఇది మీకు తెలియదు. ఎందుకంటే నేను చాలా చూసా ఇప్పుడు కిచెన్లు, ఆల్మోస్ట్ 600 కిచెన్లు, ఇప్పటికి 600 కిచెన్లు ఇప్పుడు నేను చూసా. రెస్టారెంట్లు చూసా, పెద్ద డ్రైవింగ్లు చూసా, పెద్ద కిచెన్లు చూసా. నాకు తెలుసు ఎవడు ఏ టైంలో పెట్టినారో, నాతో మాట్లాడిన మాటలు ఏంటి, ఈ పక్కకే ఉండాలా, ఆ పక్కకే ఉండాలి, ఆడ మంట ఎలగాల, ఈడ పొయ్యి ఎలగాల, ఆడ కూర్చోవాలా, ఈడ గుమ్మందో దాన్ని ఏమంటారు సింహద్వారంలోంచే రావాలా జనాలు. వెలిగిపోతుంది బిజినెస్. అలా వెలిగిపోతుంది అన్న వాళ్ళల్లా ఎప్పుడూ వెలిగిపోయారు, చాలామంది వెలిగిపోయారు. నేను పెడతా, రానున్న రోజుల్లో పెడతాను. ఇప్పుడు ఇవన్నీ ఎంతమంది వెలిగిపోయారు, అప్పుడు నేను మాట్లాడిన సంభాషణలు ఏంటో కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? సో ఇవన్నీ వదిలేయండి దయచేసి. మీరు ఏనాడైతే అనుకున్నారో మీ ఇంట్లో బిజినెస్ చేయాలి అని, ఇదే కాదు, నేను ఇదే అని చెప్పట్లేదు, ఇదే అని చెప్పట్లా, ఏదైనా కానీ నీ ఆలోచన విధానం ఇదే పెట్టని నేను చెప్పట్లా. ఏదైనా సరే నువ్వు అనుకొని ముందుకు వచ్చిన నా పొద్దే ఆ రోజే నీకు శ్రీకారం చుట్టినట్టు, మన బతుకు ఒక శ్రీకారం చుట్టినట్టు. అదే మంచి రోజు, అదే మంచి వేళ, అదే మంచి సమయం కూడా. అంతకంటే మంచి ఇంకోటి ఏది లేదు. ప్రకృతి, నేచర్ అనేది మనకు అలా పంపిస్తుంది. అలాంటి ఇవనేది మనకి ఇస్తుంది, అలాంటి వినిపిస్తాయి. అర్థమైందా? సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. జరిగింది జరిగిపోయింది. చాలామంది అంటుంటారు, ఏమంటారంటే ఆ రోజు
ఈ గజము ఇక ఈ ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ అంతా అప్పటికి 2,000 రూపాయలు 5 ఏళ్ల కిందట కొనినా బాగుండు. ఇవాళ 1,00,000 రూపాయలు కొనినా బాగుండు. ఆ రోజు అప్పో చేసి కొనినా బాగుండు 5 ఏళ్ల కిందట, లేదా 2 ఏళ్ల కిందట కొనినా బాగుండు అని అంటారు కదా. ఇప్పుడు చేయండి ఆ పని, ఇప్పుడు చేయండి, ప్రజెంట్ నవ్వు చేయండి, ఇప్పుడు చేయండి. జరిగిపోయిన రోజు నీ దగ్గర లేదు, ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు నుంచి ఇంకో 2 ఏళ్ళు ముందుకు వెళ్తారు కదా, ఇంకొక 2 ఏళ్ళు ముందుకు వెళ్తారు కదా. అప్పుడు చెప్పుకోవచ్చు కదా, మేము చేసినాం రా బాయ్, అప్పుడే చేసినాం కాబట్టి నేను నిలబడుకున్నా, 2 ఏళ్ల కిందటే నేను స్టార్ట్ చేశా, అందుకే నేను ఇవాళ నిలబడుకున్నా అని మీరు అంటారు కదా. చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో, మాటకి గ్యాప్ ఉంది. మీరు చేసినప్పుడు శ్రీకారం చుట్టినప్పుడు అదే మంచి రోజు, అంతేగాని టయాలు, డేట్లు, మంచి రోజులు, చెడ్డ రోజులు అవి కాదు. ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక నిర్ణయం మీకు మీరే చేయండి. ఇంకొక ఎవరిని పిలుచుకోకండి. ఎవడు రాడు, వచ్చినా కూడా వాని మొగాన ఇంత దిష్టి పెట్టిపోతాడు తప్ప ఎవడు రాడు, ఎవడు ఏమీ చేయడు. గుర్తుపెట్టుకోండి, అది మీకు నిదానంగానే తెలుస్తుంది. కొత్త ఫీల్డ్ ఇది, పైగా రెస్టారెంట్ ఫీల్డ్, దోల తీర్చేస్తుంది, మామూలుగా ఉండదు. సో ఇది వారానికి 20,000 చెప్తున్నాడు పేఅవుట్. ఇది లైవ్ మీకు చూపించాను, అతను ఆడి కూడా మీకు వినిపించాను. ఓకే, ఎనీవే మనం చేస్తాము. మళ్ళీ చెప్తున్నా, ఆల్ ఓవర్ ఇండియాలో మనకు సర్వీస్ ఉంది, మనం చేస్తాము. స్విగ్గీ అకౌంట్ కానీ, జొమాటో అకౌంట్ కానీ, ఫుడ్ లైసెన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, A to Z మనం ప్రాపర్గా మనం చేసిస్తాము. ఇబ్బంది లేదు. ఇక్కడ నెంబర్ ఇస్తాను చూడండి ఒకసారి, ఈ నెంబర్ కాల్ చేయండి. మన దగ్గర ప్యాకేజెస్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కస్టమర్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది మన సక్సెస్ రేటు. మీరు నా వీడియోస్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటాయి. ఓకేనా. సో ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఏదో చెప్పాలనుకున్నా నేను చెప్తాను, మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. అది ఇంకొక వేరే పంచాయతీ ఉంది, అది చెప్తాను మీకు. అది ఇంకొక స్టోరీ, అది దీనికి దానికి కొంచెం లింక్ ఉంటుంది, అది నేను చెప్తాను మీకు, ఇంకొకసారి చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే 22 నిమిషాలు వచ్చింది వీడియో, చూడండి. సో ఇది అనమాట. సో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది, వెయిట్ చేయండి. దానికి పెద్ద టైం ఏం పట్టదు, కంటిన్యూగా వర్క్ చేయండి. 100% సక్సెస్ మీదే, ఆర్డర్లు మీవే, డబ్బులు మీవే. ఇంకొక 2 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోవచ్చు, చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు, మేము ఇంత బాగా చక్కగా చేసుకున్నాం, పని చేసుకున్నామని చెప్పి. పిల్లలు పెద్దగా అవుతున్నారు, కానీ మనం ఈయనే ఉన్నాం. మనం కూడా ఎదగాల, ఆలోచించుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.